ఆస్కార్ విన్నర్ తో అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ సాంగ్ రాపించుకుంటున్న హరీష్ శంకర్ గారు. ఇంతకీ ఏ సినిమా గురించి నువ్వు మాట్లాడతావు అని మీకు డౌట్ అయితే రావచ్చు. హరీష్ శంకర్ గారు అనగానే మీకు గుర్తుకు రావాల్సిన సినిమా ఏంటి? గబ్బర్ సింగ్. ఓకే, అది అప్పట్లో. ఇప్పుడు అది కాదనమాట. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అయితే మీకైతే గుర్తుకు రావాలి. ఎందుకంటే హరీష్ శంకర్ గారి నెక్స్ట్ రిలీజ్ అవబోయే సినిమా కూడా అదే కాబట్టి ఆల్రెడీ ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుండి దేక్ లేంగే సాలా అనే సాంగ్ అయితే రిలీజ్ అయింది. ఆ సాంగ్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయిపోయింది. ఆ సాంగ్ వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ కూడా ఏదైనా వస్తే దేక్ లేంగే సాలా అంటున్నారు అనమాట. ఆ రేంజ్ లో ఆ సాంగ్ అయితే ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది. ఈ సాంగ్ లో ఉండే ప్రతి పాట, సారీ, ఈ సినిమాలో ఉండే ప్రతి సాంగ్ కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేసే విధంగానే హరీష్ శంకర్ గారు అయితే చూసుకుంటున్నారు. దానికి అనుగుణంగానే డిఎస్పి గారు అయితే మ్యూజిక్ అయితే అందిస్తున్నారు. అయితే ఇప్పుడు రీసెంట్ గా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు ఆరాని, ఆయన క్యారెక్టర్ ని, ఆయన ఇమేజ్ ని రిఫ్లెక్ట్ చేసే విధంగా ఒక అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ సాంగ్ అయితే ఉందంట. దాన్ని ఎవరి చేత రాపిస్తున్నారంటే నాటు నాటు సాంగ్ తో ఆస్కార్ విన్ అయిన చంద్రబోస్ గారితో ఆ సాంగ్ అయితే రాపిస్తున్నారు. ఆ సాంగ్ ఏదైతే ఉందో నిజంగా వింటే ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ కి గూస్ బంప్స్ వచ్చే విధంగా సాంగ్ అయితే ఉంటదంట. ఆ రేంజ్ లో చంద్రబోస్ గారు అయితే ఆ పాటను అయితే రాస్తున్నారు. అదే రేంజ్ లో సినిమాలో ఆ సాంగ్ ని హరీష్ శంకర్ గారు అయితే పవన్ కళ్యాణ్ గారిని అయితే పెట్టి అయితే తీయబోతున్నారు. అంతకంటే మించి డిఎస్పి గారు అయితే ఆ సాంగ్ కి అదిరిపోయే మ్యూజిక్ అయితే అందించబోతున్నారు. ఇక్కడ నాకు ఈ హోల్ కాంబో ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారు హరీష్ శంకర్ గారి కాంబో గురించి నేనైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. కమ్ బ్యాక్ అనే వర్డ్ వినగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చే సినిమా గబ్బర్ సింగ్ అనమాట. ఆ రేంజ్ కాంబో అయితే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో అయితే రిపీట్ అవబోతుంది. దానికి మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పి గారే, దీనికి మ్యూజిక్ డైరెక్టర్ కూడా డిఎస్పి గారే. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు హరీష్ శంకర్ గారి కాంబో ఎలాంటి బ్లాక్ బస్టర్ కాంబోనో, అలాగే డిఎస్పి గారు అలాగే చంద్రబోస్ గారి కాంబో కూడా అంతే బ్లాక్ బస్టర్ కాంబో అనమాట. రీసెంట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే పుష్ప1 ఆల్బమ్ మొత్తం కూడా చంద్రబోస్ గారు అయితే సింగిల్ కార్డు. ఆ ఆల్బమ్ ఎంత పెద్ద హిట్ నేనైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా రంగస్థలం ఆల్బమ్ కూడా చంద్రబోస్ గారు సింగిల్ కార్డు అనమాట. ఆ ఆల్బమ్ సాంగ్స్ మొత్తం కూడా డిఎస్పి గారు 1.5 day లో అయితే కంపోజ్ చేశారు. మీరు అక్కడ అర్థం చేసుకోండి డిఎస్పి గారికి అలాగే చంద్రబోస్ గారికి మధ్య ఉన్న ర్యాపో అలాంటిదో. మళ్ళీ ఆ కాంబో అయితే రిపీట్ అవుతుంది. అది కూడా ఈసారి అల్లాటప్ప కమర్షియల్ సాంగ్ కాదనమాట. పవన్ కళ్యాణ్ గారి బ్యాక్గ్రౌండ్ సాంగ్ అయితే ఈ సినిమాలో చంద్రబోస్ గారు అయితే రాస్తున్నారు. మనం ముందు నుంచి చూస్తున్నాం. ఈ సినిమా ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అయితే కాదనమాట, అంతకు మించి అయితే ఉంటదని హరీష్ శంకర్ గారు అయితే చెప్తున్నారు. మరి ఈ సాంగ్ వచ్చిన తర్వాత అసలు వాళ్ళు ఏం ప్లాన్ చేశారు, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, ఎంత పవర్ఫుల్ గా ఉండబోతుంది అనేది మనకైతే అర్థమైద్ది. మరి ఫ్యాన్స్ అందరూ రెడీ అయిపోండి. అదిరిపోయే ఎలివేషన్స్ తో కూడిన, అదిరిపోయే లిరిక్స్ తో కూడిన పవన్ కళ్యాణ్ గారికి ఒక అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ సాంగ్ అయితే రాబోతుంది ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ హరీష్ శంకర్ గారు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. వేరే డైరెక్టర్ అయితే అంటే మీరు అంత హోప్స్ అయితే పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారి పల్సో అలాగే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ పల్సో తెలిసిన డైరెక్టర్ హరీష్ శంకర్ గారు. ఎందుకంటే ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారికి కల్ట ఫ్యాన్ కాదనమాట, కట్ట కాలేంత వరకు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అని స్టేజ్ ఎక్కి మరి అయితే చెప్పాడు. ఆల్రెడీ గబ్బర్ సింగ్ సినిమాతో ఆయన ఎంత పెద్ద ఫ్యాన్ నిరూపించుకున్నాడు. మరొక్కసారి ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో ఖచ్చితంగా ప్రూవ్ చేసుకుంటాడని నేనైతే అనుకుంటున్నా. అది ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ సాంగ్ కావచ్చు, మొన్న రిలీజ్ అయిన దేక్ లేంగే సాంగ్ కావచ్చు, ఇలా వరుస పెట్టి చాట్ బాస్టర్లు అయితే ఈ సినిమాలు అయితే ఉంటాయి అనమాట. ఇంకా ఇంకా పవన్ కళ్యాణ్ గారి లుక్స్ ఏవైతే ఉన్నాయో టాప్ నాచ్. నాకైతే ఓజీ సినిమా కంటే దేక్ లేంగే సాంగ్ లో పవన్ కళ్యాణ్ గారి లుక్స్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చాయి. అంటే ఎంతైనా సుజిత్ గారి ఫ్యాన్ బాయ్ అలాగే ఈయన గారు ఫ్యాన్ బాయే. ఇద్దరు పోటీ అంటే పోటీ పడి మరి పవన్ కళ్యాణ్ గారిని అయితే చూపిస్తున్నారు. నిజంగా ఓజీ సినిమా అనేది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి చాలా హార్ట్ కి దగ్గరగా ఉన్న సినిమా. అంటే ఒక ఫ్యాన్ బాయ్ తన ఫేవరెట్ హీరోని ప్రజెంట్ చేసిన విధానం ఏదైతే ఉందో దాని వల్ల సినిమా అయితే ఇట్టయింది. మళ్ళీ ఓజీ సినిమా అవగానే మళ్ళీ వెంటనే ఇంకొక ఫ్యాన్ బాయ్ సినిమా అయితే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి అయితే దొరికింది. ఇది కూడా ఏ మాత్రం అంచనాలు తగ్గకుండా ఉంటదని నేనైతే అనుకుంటున్నా. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు అని మీకైతే మైండ్ లో అయితే ఉండొచ్చు.
2026 సంక్రాంతికే ఈ సినిమా అయితే రిలీజ్ చేసే ప్లానింగ్ అయితే జరుగుతుంది. ఈ నెలాఖరు కావచ్చు, వచ్చే నెలలో కావచ్చు, మనకి రిలీజ్ డేట్ పై క్లారిటీ అయితే వచ్చేస్తానమాట. వీళ్ళ మైండ్ లో ఉన్న డేట్స్ అయితే రెండు. ఒకటేమో మార్చి 27, ఇంకోటి ఏప్రిల్ రిలీజ్ అనమాట. మార్చి 27న పెద్ద సినిమా కనుక రిలీజ్ అవ్వకపోతే ఆ డేట్ కి వస్తాది అయితే వేసేస్తారు. మార్చి 27న పెద్ద సినిమా వచ్చేస్తే నెక్స్ట్ ఏప్రిల్ లో ఈ సినిమా అయితే రిలీజ్ అయింది. ప్రజెంట్ ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవే. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తయిపోయింది. ఇప్పుడు కేవలం ఈ బ్యాక్గ్రౌండ్ వర్క్, ప్యాచ్ వర్క్ అయితే వీళ్ళైతే ఉన్నారు. పోస్ట్ ప్రొడక్షన్ అయితే జరుగుతుంది అనమాట. చక్కగా హ్యాపీగా సాఫీగా పనులన్నీ జరుగుతున్నాయి. అవుట్పుట్ కూడా బాగా వస్తుంది. ఫ్యాన్స్ ఎవరో కూడా కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. ఇంక ఇది పక్కన పెడితే మనశంకర వరప్రసాద్ గారు ఓచకోత అలాగే కంటిన్యూ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా దగ్గరగా 350 కోట్ల గ్రాస్ అయితే ఈ సినిమా అయితే కలెక్ట్ చేసింది. ఓవర్సీస్ లో ఏకంగా 4.2 మిలియన్ గ్రాస్ అయితే ఈ సినిమా అయితే క్రాస్ అయిందనమాట. త్వరలో 5 మిలియన్ మార్క్ అయితే ఖచ్చితంగా క్రాస్ అయింది. నిజంగా ఒక గోల్డెన్ పీరియడ్ అయితే మెగా ఫ్యాన్స్ కి అయితే నడుస్తుందని నేనైతే చెప్తాను. ఓజీ సినిమాతో అదైతే స్టార్ట్ అయింది. మనశంకర వరప్రసాద్ గారి సినిమాతో అదైతే కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ పెద్ద ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలతో అది తారాస్థాయికి అయితే వెళ్ళిద్ది అనమాట. నిజంగా అంటే బాలాశంకర్, హరిహర వీరమల్లు, గేమ్ చేంజర్ ఈ సినిమాలన్నీ పోయినప్పుడు చాలా మంది మెగా పని అయిపోయింది అది ఇది అని అయితే ఎలా పడితే అలా మాట్లాడారు. వాళ్ళందరికీ సమాధానం చెప్తూ పవర్ స్టార్ ఓజీ, మెగాస్టార్ మన మనశంకర వరప్రసాద్ గారు, ఇంకా మన మెగా పవర్ స్టార్ పెద్దితో అయితే వస్తున్నాడు. నెక్స్ట్ ఈ రెండింటికి మించి ఆ సినిమా అయితే ఉండబోతుంది. ఇంక ఇది పక్కన పెడితే మెగాస్టార్ చిరంజీవి గారు రీసెంట్ బ్లాక్ బస్టర్ మనశంకర వరప్రసాద్ గారు ఆ సినిమా ఏకంగా 25 టౌన్స్, అంటే 25 టౌన్స్ కంటే ఎక్కువ టౌన్ లో 1 crore గ్రాస్ అయితే వచ్చింది. ఇంకా 20 కంటే ఎక్కువ మల్టీప్లెక్స్ స్క్రీన్ అలాగే సింగిల్ స్క్రీన్ లో 1 crore గ్రాస్ అయితే ఆ సినిమా అయితే కలెక్ట్ చేసింది అనమాట. నిజంగా ఆ సినిమా యొక్క ఫినామినల్ రన్ అయితే అలాగే కంటిన్యూ అవుతా ఉంది. చాలా మంది రొటీన్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, ఏదేదో చెప్పారు. నిజానికి సినిమా స్టోరీ అంత పెద్ద కొత్తదేం కాదు. కానీ దాన్ని అనిల్ రావిపూడి గారు ప్రెజెంట్ చేసిన విధానం ఏదైతే ఉందో, చిరంజీవి గారిని మెయిన్ గా చిరంజీవి గారి లాగా చూపించడంలో అనిల్ రావిపూడి గారు అయితే సక్సెస్ అయితే సాధించారు. అందుకే ఈ సినిమా అయితే హిట్ అయింది. అంతకు మించి అయితే ఏమీ లేదనమాట. అంటే ఫ్యామిలీస్, అంటే అంత కాంప్లెక్స్ స్టోరీని అయితే ఎంచుకోలేదు. సింపుల్ లైన్ ని సరిగ్గా ప్రజెంట్ చేశాడు అంతే. సరిగ్గా ఫ్యామిలీ ఆడియన్స్ కి, సినిమా చూసేవాడికి నచ్చే విధంగా ప్రజెంట్ చేశాడు. హిట్ అయితే కొట్టేశాడు అనమాట. అంటే మామూలు రన్ లేదు ఈ సినిమాకి, లాంగ్ రన్ అయితే ఉండబోతుంది. నిన్న కూడా 5 కోట్లకు పైగా షేర్ అయితే ఈ సినిమాకి అయితే వచ్చింది. మరి ఈ రోజు రిపోర్ట్ రేపైతే వస్తుంది కాబట్టి మనం అయితే తర్వాత అయితే మాట్లాడుకుందాం. ఇంకా ఇంకా నాకు అనిపించింది ఏంటంటే, ఇంకా ఇప్పటికే టికెట్ రైట్స్ అయితే వీళ్ళైతే తగ్గించలేదు. 22 నుంచో 23 నుంచో 10 days అయితే అయిపోద్ది కాబట్టి టికెట్ రేట్స్ అయితే అప్పుడైతే తగ్గుతాయి అంటున్నారు. అంత లేట్ కూడా చేయాల్సిన అవసరం అయితే లేదు. 22 అంటే ఎల్లుండే అనుకోండి. రేపటి నుంచి తగ్గించేసినా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదనమాట. 250 అనేది ఇప్పుడు ఉండటం అయితే కరెక్ట్ కాదు. మామూలు నార్మల్ రేట్స్ అయితే పెట్టేసుకోవడం అయితే మంచిది. దానివల్ల ఈ సినిమాకి ఎలాగో లాంగ్ రన్ ఉంది కాబట్టి రిపీట్ ఆడియన్స్ ఎక్కువ అవుతారు. అదే విధంగా ఫ్యామిలీస్ ఇంకా చూడని, అంటే టికెట్లు దొరకని ఫ్యామిలీస్ వేరే సినిమాలకి వెళ్ళిపోయిన వాళ్ళు అయితే ఉంటారు. చిరంజీవి గారి సినిమా చూడాలి అని మైండ్ లో అలాగే ఉంటది అనమాట. కాబట్టి కనీసం ఈ వీకెండ్ లోపు ఖచ్చితంగా అన్ని చోట్ల టికెట్ రేట్స్ అయితే తగ్గించేయాలని నేనైతే కోరుకుంటున్నా. మరి అదనమాట మ్యాటర్. మరి వీటిపై మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.